Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ నుంచి మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సాల్వ్ x into x minus 1 into dy by dx minus of x minus 2 into y is equal to x cube into 2x minus 1. సార్ ఇది లీనియర్ d in y x ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఏం లేదు, ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై, వైలో ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్. ఎక్స్ 1 టైం 2 టైం 3 టైం 4 టైం 5 టైమ్స్ ఉంది, వై ఓన్లీ ఒక్క టైం 1 టైమే ఉంది సార్. కాబట్టి ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్లో ఉన్నాయి అంటే ఎక్స్లో ఉంటే లీనియర్ ఇన్ వై అని, వైలో ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని. మరి లీనియర్ ఇన్ వై అని నేను చెప్పేశాను సార్. లీనియర్ ఇన్ వై అంటే ఎట్లా మార్చుకోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ని dy by dx ప్లస్ p of x into y is equal to q of x ఇట్లా తెచ్చుకోవాలి సార్. అయితే మన ప్రాబ్లంలో dy by dx కోఎఫిషియంట్ ఇది ఉంది సార్. సో అది ఉండకూడదు సార్, అది ఉండకూడదు అంటే డివైడ్ చేయాలి అంతే, ఓకేనా? సో చివరిగా మనము జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇది గుర్తుంచుకోవాలి, ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ q ఆఫ్ x p ఆఫ్ x కనుక్కుంటాం మనం జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకున్న తర్వాత. ఐఎఫ్కి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ డిఎక్స్, ఓకేనా? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మరి చూద్దాం, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ అని రాద్దాం. గివెన్ డి రాస్తున్నాను. గివెన్ డి ఈస్ ఏంటి? x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ 2x మైనస్ 1. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డివై బై డిఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. అది ఉండకూడదు, అది ఉండకూడదు అంటే డివైడ్ చేయండి. డివైడింగ్ విత్ x into x minus 1 on both sides. Okay, yes, divide చేస్తాను సార్. x into x minus 1 divided by x into x minus 1 రెండు క్యాన్సిల్. dy by dx minus of x minus 2 by x into x minus 1 ఇంటూ పక్కన y ఉంటుంది సార్, y is equal to x cube into 2x minus 1 divided by x into x minus 1. ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మిగిలింది ఏంటో రాద్దాం. dy by dx మైనస్, యాక్చువల్గా ప్లస్ ఇంటూ మైనస్ ఆఫ్ కూడా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దీన్ని ఇట్లనే రాసేస్తున్నాను. x మైనస్ 2 by x into x minus 1 ఇంటూ వై, దట్ ఈస్ ఇంకా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది 2x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్టాండర్డ్ ఫామ్ లాగా ఉంది. dy by dx p of x into y is equal to q of x where p of x and q of x are the functions in the variable x. ఓకే, కాబట్టి అదే లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ equation. This is a linear equation in y. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి? dy by dx ప్లస్ p of x into y is equal to q of x where p of x q of x రాద్దాం. సో where p of x is equal to minus of x minus 2 by x into x minus 1.
అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ పక్కన రాస్తున్నాను. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఐఎఫ్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కుందాం. డైరెక్ట్గా ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాదు. దీన్ని చూడంగానే పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే మెథడ్ని గుర్తుకొచ్చేయాలి మీకు. ఓకే, ఇప్పుడు దానికి పార్షియల్ ఫ్రాక్షన్స్ని అప్లై చేద్దాం. సో ఇంటెగ్రల్, ఇప్పుడు దాన్ని కొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మైనస్తో మల్టిప్లై చేయండి. మైనస్ ఎక్స్ ప్లస్ 2 అంటే 2 మైనస్ ఎక్స్ రాయొచ్చు. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాశాను, నెక్స్ట్ నెగిటివ్ టర్మ్ రాశాను. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, నేను ఇంకా ఇది తీసుకుంటున్నా. సో టేక్ 2 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్గా? ఏ బై ఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 1. ఓకేనా? ఏబి వాల్యూస్ని కనుక్కుంటాను, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. ఇక దీని వాల్యూని ఇక్కడ రాసేసి ఇంటిగ్రేషన్ చేస్తా. ఓకే, సో 2 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఎల్సిఎం చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 క్రాస్ మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ అనమాట. ఇప్పుడు ఈ రెండు మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి. ఇంకా 2 మైనస్ ఎక్స్ మిగులుతుంది. ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఏబి వాల్యూస్ని ఎట్లా కనుక్కోవాలి? ఏకి డినామినేటర్ ఏముంది? ఎక్స్. దాన్ని జీరోకి ఈక్వేట్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది. బి వాల్యూని కనుక్కోవడానికి బికి డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 ఉంది, దానికి జీరోకి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. ఓకే, సో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఏదైనా ఒక నంబర్, ఇది 1, ఓకేనా, ఇది 2 ఇచ్చేయండి. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రెండిట్లో చేయాలి. సో 2 మైనస్ ఎక్స్ అంటే 0 కదా. ఎస్, ఇక్కడ 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అవుద్ది. ఏ ఇంటూ ఎక్స్ అంటే 0 మైనస్ 1 సార్. సో 2 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ ఏ, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఏ వాల్యూ వచ్చేసింది. ఇంకా బి కనుక్కుందాం. ఓకే, ఇక్కడ నోట్ చేస్తున్నాను. మనకి క్యూ ఆఫ్ ఎక్స్ చివర్లో అవసరం వస్తుంది, అది ఉన్నియాలి. నెక్స్ట్ పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బికి డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 ఉంది, దాన్ని జీరోకి ఈక్వేట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 2లో చేయండి, ఇంకొక వాల్యూ వస్తుంది. ఓకేనా? సో 2 ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్లో చేయండి. 2 మైనస్ ఎక్స్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 1 మైనస్ 1, 0 ఇంటూ ఎనీథింగ్ 0, బి ఇంటూ 1 అంటే బీనే. 2 మైనస్ 1 1 అంటే బి ఈజ్ ఈక్వల్ టు 1. ఏబి వాల్యూస్ రెండు వచ్చాయి సార్. ఈ ఏబి వాల్యూస్ని మనము ఎందులో చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకేనా? ఎస్. సో కావాలంటే దీనికి ఒక నంబర్, ఇది 2 ఇద్దాము, దీనికి 3 ఇచ్చేస్తాను. ఓకే, నంబర్ 1 2 3. ఓకే, సో ఇప్పుడు ఇది 3. ఓకే, ఏబి వాల్యూస్ వచ్చే ఎందులో చేయాలి? మనం ఇందులో 2లో చేయాలి. సబ్స్టిట్యూటింగ్ capital A and B values in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 implies 2 minus x by x into x minus 1 is equal to A అంటే ఎంత సార్? minus 2 by x, minus 2 by x plus B అంటే 1 by x minus 1. ఎస్, ఇప్పుడు ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో కాబట్టి 2 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఏం రాయాలి? ఇదంతా రాసేయాలి. సో దానికి ఒక నంబర్ 4. సబ్స్టిట్యూటింగ్
equation 1 equation 4 in equation 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. yes 1 implies p of x is equal to 2 minus x by x into x minus 1 ఏం రాయొచ్చు minus 2 by x plus 1 by x minus 1. yes ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయొచ్చు. integral p of x into dx, so that is equal to integral minus 2 by x plus 1 by x minus 1 into dx. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, రెండిటికి ఇంటిగ్రేషన్ని అప్లై చేయండి. సో ఏమొస్తుంది అప్పుడు -2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1 by x dx ప్లస్ ఇంటెగ్రల్ 1 by x minus 1 dx. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది, ప్లస్ ఇక్కడ కూడా ఇంటెగ్రల్ 1 by x log x అవుతుంది. మళ్ళీ దేన్ని అయితే x లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినామినేటర్ వేయాలి. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 కాన్స్టెంట్ 0 1 - 0 1 అది వేసినా ఉంటే వేయకపోయినా ఉంటే డినామినేటర్లో. ఓకే ఎస్ నేను చెప్పాను లాగ్కి లెఫ్ట్ సైడ్లో -2 కానీ ఏదైనా ఉండకూడదు. సో లాగ్ x పవర్ -2 రాయొచ్చు ప్లస్ log of x minus 1. okay log a plus log b, log a into b లా రాయొచ్చు. log of x power -2 into ఇదంతా a ఇదంతా b x minus 1. ఇది ఇంటెగ్రల్ p of x into dx. ఇప్పుడు if ని క్యాలిక్యులేట్ చేద్దాం. e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో e పవర్ డైరెక్ట్గా log of x పవర్ -2 into x minus 1. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ లాగ్ f of x కాబట్టి ఓన్లీ f of x మిగులుతుంది. సో if is equal to x పవర్ -2 into x minus 1. ఓకే దీన్ని ఏం రాసుకోవచ్చు x minus 1 by x square. ఇది if. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకే therefore general solution to the given these. సో ఏంటంటే లీనియర్ ఇన్ y కాబట్టి y into if is equal to ఇంటెగ్రల్ q of x into if into dx plus c. y into if అంటే ఇదే కదా x minus 1 by x square of x అంటే ఏదో ఇక్కడ నోట్ చేశాను x square into 2x minus 1 డివైడెడ్ బై x minus 1 ఇంటూ if అంటే ఏంటి ఇదే కదా x minus 1 by x square ఇంటూ dx plus c. మీరు అబ్జర్వ్ చేస్తే x square x minus 1 క్యాన్సిల్. y ఇంటూ x minus 1 by x square is equal to మిగిలింది ఏంటంటే సార్ ఇక్కడ 2x minus 1 ఇంటూ dx plus c. చివరిగా ఒక 2 స్టెప్పులు ఇక్కడ రాసేస్తే y into x minus 1 by x square is equal to, so ఇంటిగ్రేషన్ చేద్దాం. సో 2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ x dx minus 1 into dx plus c. సో 2 into x కి ఇంటిగ్రేషన్ x square by 2 ఇంటెగ్రల్ dx into x అయిపోద్ది 2 to cancel. సో y into x minus 1 by x square is equal to ఇంకా x square minus x plus c. సో ఇక్కడ వరకు రాస్తే చాలు. ఓకే ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.